నీ భర్తను గెలిపించు, నువ్వు గెలుస్తావు. నీ భర్తను గెలిపించు, నువ్వు గెలుస్తావు. నువ్వు గెలవాలనుకుంటే ఎప్పటికీ ఓడిపోతావు. నీ జీవితంలో ఓడిపోతావు, అన్ని విషయాల్లో ఓడిపోతావు. ఎప్పుడు నీ భర్త గెలవాలనుకో తల్లి, నీ భర్తే గెలవాలనుకో. నీ భర్తను గెలిపించడం కోసం నువ్వేమన్నా చెయ్యి, అప్పుడు నువ్వు గెలుస్తావు. మన జీవితంలో ఏ విశ్వాసి అయినా, సేవకుడైనా, ఎవరైనా కూడా కనీసం ఒక్క ఆత్మను కూడా రక్షించలేని పని, లేదా ఒక్క ఆత్మనైనా దేవుని చెంతకు చేర్చలేకపోతే మనం పరలోకం వెళతాము, మనకు నిత్య జీవం వస్తుంది అనేటటువంటి ఆశ, అలా ఆశపడటం కూడా తప్పే, పాపమే. ఎందుకంటే ఆశ పడ్డా పోలేము, మనకు దక్కనిది. అందుకోసమే ప్రతి వ్యక్తి, ప్రతి విశ్వాసి కూడా తన జీవితంలో తాను కనీసం కొందరినైనా దేవుని చెంతకు చేర్చాలి, సర్వసత్యంలోనికి నడిపించాలి, కనీసం కొందరికైనా. ఇది చాలా మంది అనుకుంటారు ఇది నా పని కాదు, ఇది మన సేవకుని పని. అలా అనుకునే ఒక్కడు కూడా, ఏ ఒక్కడు కూడా క్రైస్తవుడు కాదు, విశ్వాసి కాదు, పరలోకం పోడు. అసలు అతనికి ఏ లాభము లేదు. అలాంటి వాడు నమ్ముకోవటం కంటే నమ్ముకోకుండా ఉండటమే బెటర్. కాబట్టి ప్రతి ఒక్కరి భుజాన ఉంది ఈ బాధ్యత. ప్రతి ఒక్కరూ ప్రకటించాలి సువార్తను అనే విషయాన్ని జ్ఞాపకం చేయటం కోసం ఈ పాట పాడాను. అందరూ గుర్తు పెట్టుకొని ఇక నుంచైనా ఈ పని చేసే ప్రయత్నం చేయాలి అని కోరుకుంటున్నాను. సర్వోన్నతుడు, సర్వాధికారి, భూమి మీద ఉన్నటువంటి మనుషులందరికీ దేవుడు, మనుషులందరినీ పరిపాలిస్తున్నటువంటి పరమ ప్రభు అయిన దేవదేవునికి, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పరిశుద్ధమైనటువంటి నామము ద్వారానే స్తుతి, స్తోత్రాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధముగా ఆయన మాటలు విని వినబడినటువంటి మాటలను హృదయంలో పదిలపరుచుకొని వాటి ప్రకారంగా బ్రతకాలి అనే ఆశ, ఆలోచన కలిగి వచ్చి కూర్చుని వింటున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరిట నేను యొక్క శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా మనం కొన్ని విషయాలు ఆలోచన చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. లాస్ట్ టైము మనం ఆది కాండంలో నుంచి ఆదాము గారి యొక్క జీవిత చరిత్ర ధ్యానం చేద్దామని చెప్పేసి ఆరంభించాము. అయితే ఆదాము గారి యొక్క పుట్టుకను గురించి, ఆదాములో నుంచి మనమందరం ఎలా పుట్టాము, మన ఆత్మ ఎక్కడ ఉంటుంది, ఆదాము గారు మొదటి ఆదాముగాను, యేసుక్రీస్తు ప్రభుల వారు రెండవ ఆదాముగాను బైబిల్లో పేర్కొనబడింది కనుక మొదటి ఆదాము అనంటే ఏంటి, రెండవ ఆదాము అనంటే ఏంటి, మొదటి ఆదాము ఎలా పుట్టాడు, కడపటి ఆదాము లేదా రెండవ ఆదాము ఎలా పుట్టాడు అనేటటువంటి విషయాలు. కడపటి ఆదాము అనేటటువంటి మాట బైబిల్లో కనబడుతుంది మనకు. రెండవ ఆదాము అనటం తప్పేమో గాని కడపటి ఆదాము అనటమే కరెక్ట్. కడపటి ఆదాము అనంటే రెండవ ఆదాము అని అయితే రాదండి, చివరి ఆదాము అని వస్తుంది. మొదటి ఆదాము, ఈ రెండవ ఆదాము అని మనం ఎవరినైతే యేసుక్రీస్తు ప్రభువు అని అంటున్నామో ఆయనే కడపటి అంటే చివరి ఆదాము గారు అన్నమాట. సో ఈ విషయం నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అంటే, రీసెంట్ గా నా ఛానల్లో అప్లోడ్ చేశాను ఒకటి, మీరు వినే ఉంటారు. నేను 7వ ఆదాముని అని మాట్లాడుతూ, నాకు 42,000 సంవత్సరాలు నా వయసు అని మాట్లాడుతూ, నేనే యేసుక్రీస్తుని, నేను 7వ ఆదాముని అని మాట్లాడటం మనం చూసాం కదా. అలా ఫోన్ చేసి మాట్లాడినటువంటి సంగతి నేను యూట్యూబ్ లో పెట్టాను. కొందరు తెలుసుకుంటారు కదా ఎలాంటి వాళ్ళు ఉంటారు అనేటువంటి విషయం తెలియజెప్పడం కోసం. అందుకోసమే కడపటి ఆదాము అంటే చివరి ఆదాము. ఇక తర్వాత మరలా ఆదాములు రాదు. మొదటి ఆదాము, కడపటి ఆదాము అని బైబిల్ మెన్షన్ చేయబడింది బైబిల్లో కనుక. మొదటి ఆదాము ఎలా పుట్టాడు, కడపటి ఆదాము ఏ విధంగా పుట్టాడు అనే విషయాలు మనం నేర్చుకున్నాం. అంత మాత్రమే కాకుండా దేవుడు మనకు తండ్రి ఎలా అనే విషయాలు కూడా మనం నేర్చుకున్నాం. కేవలం ఆదాము చరిత్రలో నుంచి మనం నేర్చుకుంటున్నటువంటి పాఠం. ఈరోజు అదే ఆదాము గారి జీవితంలో నుంచి మనం మరికొన్ని పాఠాలు నేర్చుకునేటటువంటి, మరికొన్ని విషయాలు నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఆదాము గారిని దేవుడు నేల మట్టిలో నుంచి తీసి దేహమును నిర్మించి ఆత్మను తనలో నుంచి ప్రవేశపెట్టి, ఆ మట్టి దేహంలో ఆత్మను తనలోని భాగాన్ని ప్రవేశపెట్టడం ద్వారా మనం ఆయనకు కుమారులమయ్యాము.
ఆదాము గారు ఆయనకు కుమారుడు అయ్యాడు అనేటటువంటి విషయం అక్కడి వరకు మనం చూసాం. అలా దేవుడు ఆదాము గారిని నిర్మించిన తర్వాత ఏదెను అనేటటువంటి ప్రాంతంలో, అనగా ప్రస్తుతం టర్కీ, ఆ టర్కీ అనేటటువంటి భూభాగం ఎక్కడైతే యూఫ్రటీసు టైగ్రీస్ నదులు ఆరంభమవుతున్నాయో ఆ ప్రాంతం అన్నమాట. ఆ ప్రాంతంలో ఏదెను అనేటటువంటి వనం, ఆ ఏదెను వనాన్ని నిర్మించేసిన తర్వాత ఆ ఏదెను వనంలో ఆదాము గారిని, మొదటి మనిషి అయినటువంటి ఆదాము గారిని ప్రవేశపెట్టిన తర్వాత దేవుడు ఆయనకి ఒక 2 పనులు అప్పగించటం, 2 పనులు అప్పగించటం మాత్రమే కాకుండా ఒక ఆజ్ఞను కూడా ఇవ్వటం జరుగుతుంది. యాక్చువల్గా మనం ఆయన జీవితాన్ని, ఆదాము గారి జీవితాన్ని మనం స్టడీ చేసినప్పుడు జనరల్ గా వింటున్నటువంటి మీకు కానివ్వండి, ఎవరికైనా ఆదాము గారి గురించి ఏముందండి, ఆదాము గారి గురించి మాకు అంతా తెలుసు అనేటటువంటి ఆలోచనలోనే ఉంటారు అందరూ. ఏముంది, ఆదాము గారు పుట్టిన తర్వాత తోటలు వెళ్ళారు, దేవుడు ఒక ఆజ్ఞాపించాడు, ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ ఏంటంటే ఒక పండు తినొద్దని చెప్పేసి, అన్ని పండ్లు, ఆ తోటలో ఉన్నటువంటి అన్ని వృక్షాలకు ఉన్నటువంటి ఫలాలను నువ్వు తినొచ్చు, కానీ తోట మధ్యలో ఉండేటటువంటి మంచి చెడులను తెలివినిచ్చేటటువంటి ఆ వృక్షపు యొక్క ఫలాలను మాత్రమే తినొద్దు అనేటటువంటి ఆజ్ఞ దేవుడు ఇచ్చాడు. ఆ తర్వాత దేవుడు ఒక పని అప్పగించాడు. అదేంటంటే భూమి మీద ఉన్నటువంటి సకల ప్రాణులు, జంతువులు, పక్షులు, వాటన్నింటినీ ఆదాము దగ్గరికి దేవుడు తీసుకొని రావటం, వాటికి పేర్లు పెట్టేటటువంటి పనిని దేవుడు ఆయనకు అప్పజెప్పటం, ఆ పనిని ఆదాము గారు చేస్తూ ఉండటం, ఇదంతా మనకు తెలిసినటువంటిదే కదా. ఇంకా ఆ తర్వాత ఏం జరుగుతుంది, దేవుడు ఆలోచించుకుంటూ ఉంటాడు. ఆలోచించుకుంటూ నీకు సాటి అయిన సహాయం ఒకటి కావాలి, సాటి అయినదే ఒక సహాయము నరునికి ఉండాలి, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవుడు ఆలోచిస్తాడు. ఆలోచించిన తర్వాత సాటి అయిన సహాయం చేయాలి అని ఆలోచించి ఆ జంతువులన్నింటికి, భూమి మీద ప్రాకే పురుగులకు కానీ, జంతువులకు కానీ, పక్షులకు కానీ, వాటన్నింటికి పేర్లు పెట్టేసిన తర్వాత దేవుడు సాటి అయిన సహాయం ఇవ్వటం కోసం అని చెప్పేసి ఆదామును గాఢ నిద్ర కలగజేసి పక్కటెముకను తీసి ఒక స్త్రీని నిర్మించటం, ఇదంతా మనకు తెలిసిందే కదా అని అనుకుంటాం. కానీ తెలిసింది కాకుండా తెలియని విషయం ఒకటి చెప్పే ప్రయత్నం చేస్తాను. తెలిసినప్పటికీ కూడా ఆయన జీవితం మనకు పాఠం. ఆయన జీవితంలో నుంచి ప్రస్తుత కాలంలో, ప్రస్తుత ఈ నవయుగం, కంప్యూటర్ యుగంలో బ్రతుకుతున్నటువంటి మనము కూడా నేర్చుకోవాల్సినటువంటి పాఠం దాగి ఉంది. అది ఈరోజు మనం నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం పిల్లరా. అయితే ఇప్పుడు గాఢ నిద్ర కలగజేసిన తర్వాత ఆదాములో నుంచి పక్కటెముక తీసి హవ్వను నిర్మించటం, ఈ నిర్మాణం కూడా కాస్త మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఆదాము గారిని దేవుడు ఎలా నిర్మించాడు, ఎలా పుట్టించాడు అనేటటువంటి విషయాన్ని నేర్చుకున్నటువంటి మనము ఆ తర్వాత హవ్వమ్మ గారు లేదా స్త్రీ, మొట్టమొదటి స్త్రీ రూపం దేవుడు ఎలా తయారు చేసి ఉండొచ్చు, ఎలా నిర్మించి ఉండొచ్చు అని అంటే ఖచ్చితంగా ఇక్కడ రాయబడినటువంటి విధానం ఏంటంటే ఆదాము గారిని గాఢ నిద్ర కలగజేసేసి ఆయన పక్కటెముక తీసి ఆ పక్కటెముకతో స్త్రీని నిర్మించాడు దేవుడు అని ఇక్కడ రాయబడినటువంటి సందర్భం. 22వ వచనం 2వ అధ్యాయము ఆది కాండంలో, తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడిన కనుక నారి అనబడును అని చెప్పేసి చక్కటి కవిత్వం మళ్ళాడు. అయితే స్త్రీ హవ్వమ్మను దేవుడు ఎలా నిర్మించి ఉంటాడు అని అంటే ఎక్స్పెక్టేషన్ చేయకుండా వచనానుసారంగా వాక్య ప్రకారంగా చెప్పాలి అని అంటే పక్కటెముకలో నుంచి తీసుకొని, కేవలం పక్కటెముకనే తీసుకొని ఆ ఎముక మాత్రమే, ఆ ఎముకనే బిల్డ్ చేశాడు, దాన్నే ఎదిగేలా చేశాడు, పరిపూర్ణం అందులో నుంచే తీశాడు. ఎలాగైతే క్లోనింగ్ అని, టెస్ట్ ట్యూబ్ బేబీస్ అని చెప్పేసి రీసెంట్ గా శాస్త్రవేత్తలు ఎలాగైతే ఒక చిన్న డిఎన్ఏను తీసుకొని ఆ డిఎన్ఏలో నుంచే కొన్ని దినాలు, కొన్ని నెలలు పాటుగా ఒక ట్యూబ్ లో బంధించేసేసి ఆ ట్యూబ్ లో ఎలాగైతే మరలా మాంసాన్ని కలపకుండా, మరలా ప్రత్యేకమైనటువంటి మాంసాన్ని అతికించకుండా అదే బిల్డ్ అయ్యేలా, అదే పెరిగేలా ఏ విధంగా అయితే చేయగలుగుతున్నారో మానవులు,
దేవుడు ఖచ్చితంగా అదే విధముగా మరలా ఆదాము దేహాన్ని నిర్మించటానికి మట్టిని తీసుకున్నట్టు మరలా మట్టిని తీసుకోలేదు దేవుడు అని చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు అని అంటే, కొత్త నిబంధనకు వచ్చేసిన తర్వాత పౌలు గారు ప్రసంగిస్తూ ఊటంగించినటువంటి ఒక మాట ఏంటంటే, అపోస్తుల కార్యము 17వ అధ్యాయములో 26వ వచనంలో ఏమంటాడంటే, మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. ఒకని నుండే. రెండవదిగా ఆఖరికి మనం నిన్నటి దినాన మాట్లాడుకున్నాం, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శరీరం రక్త మాంసములు కూడా సపరేట్ గా మరలా వేరే మట్టినో వేరే మెటీరియల్నో వేరే పదార్థాన్నో తీసుకోకుండా ఆదాములో నుంచి వచ్చినటువంటి అబ్రహాము గారి సంతాన స్వభావమునే ధరింపచేశాడు అనేటటువంటి విషయం లాస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు మనం మాట్లాడుకున్నాం. సో ఇక్కడ కూడా దేవుడు ఇలాగే ఖచ్చితంగా ఒక మనిషి నుండే అంతే తప్ప మరలా సపరేట్ గా ఆయన చేయలేదు అని చెప్పడానికి మనం ఈ విధంగా మాట్లాడవచ్చు. కాబట్టి స్త్రీని ఈ విధంగా నిర్మించాడు దేవుడు. పురుషుడిని ఏ విధంగా నిర్మించాడో లాస్ట్ టైం మనం చూసాం. స్త్రీని ఈ విధంగా దేవుడే నిర్మించాడు. దేవుడే నిర్మించిన తర్వాత నిర్మించిన వెంటనే ఆదాము గారి దగ్గర తీసుకెళ్లి నిలబెట్టిన వెంటనే భార్యాభర్తలు అవుతారు. నిర్మించి నిలబెట్టిన వెంటనే ఏమవుతారు అంటే భార్యాభర్తలుగా దేవుడు ఇరువురిని జతపరిచేసి భార్యాభర్తలు అని మెన్షన్ చేసేస్తాడు. మొదటి వివాహం భార్యాభర్తలుగా నిలబెట్టేసిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, సాతాను ఎంటర్ అవ్వటం, సాతాను ఏదో చెప్పటం, అది ఆవిడ నమ్మటం, నమ్మి తప్పు చేయటం, తప్పు చేసిన తర్వాత పాపం జరిగిన తర్వాత ఆనాడు నుంచి నేటి వరకు మనమందరం మాట్లాడుతున్నాం, మొదట పాపం చేసింది ఎవరు అని అంటే ఆదాము అని మాట్లాడేస్తాం. కానీ మనం టెక్స్ట్ చూసినప్పుడు, కాంటెక్స్ట్ లోకి వెళ్ళి మనం మాట్లాడినప్పుడు చూసినప్పుడు మనకి ఎవరు అర్థం అవుతారు అని అంటే, మొదట పాపం చేసింది ఎవరు అని అంటే హవ్వమ్మ, ఆ తర్వాత ఆదాము గారు చేశారు. కానీ దేవుడు కూడా మొదటి పాపం చేసింది ఆదాముయే అని చెప్పేసి బైబిల్లో కూడా మొదట పాపం చేసింది ఆదాము గారే అని దేవుడు కూడా మెన్షన్ చేశాడు. ఎందుకు అని అంటే కొన్ని విషయాలు ఇక్కడ మనం జాగ్రత్తగా నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటిగా దేవుడు ఏదైనా తోటలోకి వెళ్ళిన తర్వాత, తోటలో ప్రవేశపెట్టిన తర్వాత దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి పని కూడా మనం చూద్దాం. 15వ వచనం, 2వ అధ్యాయం 15వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. సేద్యపరచడం కాయటం అనేటటువంటి రెండు పనులు చేసుకుంటూ ప్రశాంతంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడు వెంటనే ఏం చేశాడు అని అంటే 16వ వచనంలో, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించను. ఒక ఆజ్ఞ ఇచ్చేశాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, నరుణ్ణి నిర్మించిన దేవుడు తోటను నిర్మించాడు. తోటను నిర్మించిన దేవుడు తోటను నరుణ్ణి పెట్టి తోటలో మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్షాన్ని కూడా దేవుడే నాటాడు, దేవుడే వేశాడు. వేసింది సైలెంట్ గా ఉండకుండా వేసిన తర్వాత దేవుడు ఆ చెట్టు ఫలం తినకూడదు అని అన్నాడు. తినకూడదు అని ఆజ్ఞాపించిన తర్వాత సైలెంట్ గా ఉండకుండా, తినకూడదు అని ఆజ్ఞాపించిన తర్వాత దేవుడు సైలెంట్ గా ఉండకుండా తినమని ప్రేరేపించటానికి సాతానును పంపించాడు దేవుడు. ఏంటండి, సాతాన్ని దేవుడు పంపించాడా? ఏం మాట్లాడుతున్నారండి మీరు అని చెప్పేసి మీరు ఆలోచన చేయొచ్చు. ఆ క్వశ్చన్ కూడా కొంతమంది వేయొచ్చు, ఆలోచన చేయొచ్చు. అయితే నేను మాట్లాడతాను. దేవుడు నిర్మించిన సృష్టిలో సమస్తం దేవుని వలననే కలిగినవి. సమస్తం దేవుడు ఎక్కడ పెట్టాడో అక్కడ పెట్టాడు. ఏది ఎక్కడ పెట్టాలని దేవుడు నిర్ణయించాడో అక్కడ అవి ఉన్నాయి. దేవుడు సమస్తము ఆయన చేసిన పని ప్రకారంగా, ఆయన ఆజ్ఞ ప్రకారంగా అన్ని సక్రమంగా ఉన్నాయి. అయితే అలా దేవుని సృష్టిలోనికి దేవుని పర్మిషన్ లేకుండా, దేవుని ఆజ్ఞ, దేవుడు ఆదాములో నుంచి తీసినటువంటి పక్కటెముకను స్త్రీనిగా ఎలా నిర్మించి ఉంటాడు, ఏ విధంగా నిర్మించి ఉంటాడు అని అంటే, రీసెంట్ గా అంటే ఇట్ మీన్స్ ఈ సైన్స్ పెరిగిన తర్వాత ఒక డిఎన్ఏని తీసుకొని, జస్ట్ మనిషిలో నుంచి కానీ ఒక జంతువులో నుంచి కానీ ఒక డిఎన్ఏ తీసుకొని ఆ డిఎన్ఏని డెవలప్ చేసి ఒక భారీ దేహం,
ఎలాగైతే నిర్మించగలుగుతున్నారో దేవుడు కూడా అలాగే పక్కటెముకను తీసి కంప్లీట్ దేహాన్ని నిర్మించాడే గాని మరలా మట్టిని తీసుకోలేదు అని చెప్పాను. ఎందుకనంటే కొత్త నిబంధనలో అపోస్తుడైనటువంటి పౌలు గారు ప్రసంగిస్తూ ఎథెన్సులో ఉన్నప్పుడు ప్రసంగం చేస్తూ ఆయన ప్రసంగంలో ఒక మనిషి నుండి యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఒక మనిషి నుండి సకల అన్ని జాతుల మనుషులను సృష్టించాడు అనేటటువంటి విషయాన్ని 17వ అధ్యాయం అపోస్తుల కార్యం 26వ వచనంలో మనం చూస్తాం. సో ఒక మనిషి నుండే తప్ప మరలా సపరేట్ గా మెటీరియల్ తీసుకోలేదు. ఆఖరికి యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క దేహ నిర్మాణం రక్త మాంసములు కూడా ప్రత్యేకమైనది కాదు, వేరే మెటీరియల్ కాదు, వేరే పదార్థం ఏది కూడా రాలేదు. ఆదాములో నుండి ఒక మనిషి అయినటువంటి ఆ ఆదాములో నుండి వచ్చినటువంటి ఫ్లెష్, ఆ రక్త మాంసములు మాత్రమే యేసుక్రీస్తు ప్రభుల వారిలో కూడా ఉన్నది అనేటటువంటి విషయం మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మరి రెండవ ఆదాము లేదా కడపటి ఆదాము ఎలా అవుతాడు? ఆ దేహం అందులో నుంచి వచ్చినప్పటికీ, మొదటి ఆదాములో నుండి దేహం వచ్చినప్పటికీ ఆత్మ ఆదాములో నుండి రాలేదు, దేవుని దగ్గర నుంచి వచ్చింది. కాబట్టి దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి మొదటి ఆత్మ మొదటి ఆదాముదైతే రెండవ ఆత్మ యేసుక్రీస్తు ప్రభుల వారిది. అందుకోసమే అని చెప్పేసి మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం. కాబట్టి ఈ విధంగా మరలా మట్టిని తీసుకోకుండా ఓన్లీ పక్కటెముకను తీసేసి లైక్ డిఎన్ఏ టైప్ లో తీసుకొచ్చేసి దాన్నే డెవలప్ చేసి ఒక దేహాన్ని నిర్మించి ఉంటాడు దేవుడు అనేది మనకు బైబిల్ సారాంశాన్ని బట్టి మనం చెప్పగలిగేటటువంటి విషయం. హవ్వమ్మ గారి యొక్క దేహ నిర్మాణం ఈ విధంగా జరిగితే, హవ్వమ్మ గారిని నిర్మాణం అయిన వెంటనే భార్యాభర్తలుగా, అనగా వీళ్లకు బాల్యం అనేటటువంటిది లేదు. బాల్యమే అది, బాల్య దశ అది. కాకపోతే దేవుడు దేహాన్ని నిర్మించినప్పుడు నిర్మించిన వెంటనే లేచి నిలబడి నడవగలిగేటటువంటి దేహము, నిర్మించిన వెంటనే ఇదిగో నీ భార్య అని ఆదాము గారి ముందు నిలబెట్టేసి భార్య భర్తలు అని మాట్లాడుతున్నాడు అని అంటే, ఒక యవ్వన కాలంలో ఉండేటటువంటి దేహం ఎలాగైతే ఉంటుందో అలాంటి దేహాన్నే నిర్మించాడు. కాకపోతే వారి యొక్క బుద్ధి విషయానికి వస్తే బాల్యమే, వారి యొక్క మానసిక విషయాలకు వస్తే బాల్యమే అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి 2 విషయాలు, అందులో మొదటి విషయం ఏంటంటే, దేవుడు ఏదేను ఆదామును నిర్మించిన తర్వాత ఆదామును సింగిల్ గా ఏదేను తోటలో పెట్టి ఆ ఏదేను తోటను సేద్యపరచటమును కాయటమును 15వ వచనం చూసినట్లయితే ఒక్కసారి 2వ అధ్యాయం 15వ వచనంలో, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదేను తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. అలా ఈ 2 వర్కులు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి ఆజ్ఞ అంటే, ఈ తోట బాగుంది కదా, ఈ తోటలో అన్ని చెట్లు ఉన్నాయి, అన్ని చెట్ల ఫలాలను తినొచ్చు, నిరభ్యంతరంగా తినొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. కానీ ఆ తోట మధ్యలో ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు ఫలం మాత్రం తినొద్దు అని చెప్పేసి ఒక ఆజ్ఞాపించాడు దేవుడు. ఇక్కడ మనం ఆలోచన చేయాలి. ఏంటి అని అంటే, దేవుడు ఆ తోట మధ్యలో ఒక చెట్టు పెట్టి అది మంచి చెడ్డలను తెలివినిచ్చే చెట్టు అని చెప్పి ఆ చెట్టు ఫలాన్ని నువ్వు తినొద్దు, దినమున చస్తావు అనేటటువంటి ఒక ఆజ్ఞ 16వ వచనంలో దేవుడు జారీ చేశారు. ఇప్పుడు ఆ చెట్టును వేసింది ఎవరు? ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ అర్థం కావడం కోసం చెప్తాను. బయట కరెంట్ తీగ ఉంది, లేదంటే బయట బాంబులు కాలుస్తున్నారు, బయట ఏదో లేదంటే పలానా చోట బావి ఉంది, జాగ్రత్త అక్కడికి వెళ్ళకు అని చెప్పేసి మనం అంటాం మన పిల్లలతో మనం అంటాం. ఆ బావి తీసింది మనం కాదు, లేదంటే బయట ఒక ప్రమాదాన్ని క్రియేట్ చేసింది మనం కాదు. కానీ మనం చెప్తాం జాగ్రత్త నాన్న, అడు బోమాకు అని చెప్పేసి అంటాం. కానీ మనమే చేసి మనమే పోవద్దని చెప్తే, బయట ప్రమాదాన్ని మనమే క్రియేట్ చేసేసి అక్కడికి మనమే వెళ్ళొద్దని అంటే, కొంతమంది ఆలోచనలు తప్పుగా ఆలోచించవచ్చు. ఎలాగంటే ఇప్పుడు దేవుడు చెట్టును పెట్టాడు, ఆ చెట్టును ఎందుకు పెట్టాడు? ఆ చెట్టును పెట్టిన తర్వాత తినొద్దని చెప్పాడు. సరే తినొద్దు, చెట్టును పెట్టింది దేవుడే, పెట్టిన తర్వాత తినొద్దు అని చెప్పింది దేవుడే, తినొద్దు అని చెప్పిన తర్వాత దేవుడే సాతాను పంపించాడు. ఏది? తినటానికి ప్రేరేపించటానికి, తినమని చెప్పటానికి, తినటానికి ప్రేరేపించటానికి దేవుడే పంపించాడంటారా? నేనైతే ఖచ్చితంగా దేవుడే పంపించాడు అని చెప్తాను. ఎందుకు దేవుడే పంపించాడు అని చెప్పి ఎలా మాట్లాడగలుగుతున్నాం మీరు అని అంటే, దేవుని పర్మిషన్ లేకుండా, దేవుని ఆజ్ఞ లేకుండా అసలు ఈ సృష్టిలో సాతాను ఉనికి ఎందుకు ఉంటది? ఎలా ఉంటది? దేవుడు పర్మిషన్ ఇవ్వకుండా వాడు ఈ సృష్టిలో ఎలా ఎంటర్ అవుతాడు? ఒకటి. రెండోది, పర్మిషన్ ఇస్తే ఇచ్చాడు, సృష్టిలో ఉంటే ఉన్నాడు, కానీ ఆ సృష్టి మొత్తంలో ఒకే ఒక పురుషుడు ఉన్నాడు.
ఆ పురుషుడి దగ్గరికే. ఆ పురుషుడు ఎవరి ఆధ్వర్యంలో ఉన్నాడు? దేవుని ఆధ్వర్యంలో ఉన్నాడు. దేవుడు నిర్మించినటువంటి తోటలో దేవుని పని చేస్తున్నాడు. దేవుడు నియమించిన పని చేస్తున్నాడు. దేవుడు నియమించిన పని చేస్తున్నప్పుడు వేరేవాడు వస్తే మనమే ఉన్నాం. ఒక పనిని కూలివానికి మన పొలంలో పలానా పని చేసిరామని చెప్పేసి మనం పెడతాం. పెట్టిన తర్వాత వేరే వాడు వస్తే మనం ఊకుంటామా? వేరే వాడు వచ్చేసి డిస్టర్బ్ చేస్తే మనం ఊకుంటామా చెప్పండి? మనమైనా ఒకవేళ సైలెంట్ అవ్వచ్చేమో, లేదంటే మనమైనా మన పర్మిషన్ లేకుండా ఎవరైనా రావచ్చు, డిస్టర్బెన్స్ చేయొచ్చేమో. కానీ ఇక్కడ సృష్టిలో మాత్రం దేవుని పర్మిషన్ లేకుండా ఏ జంతువు, ఏ జీవి ఉనికిలో ఉండటానికి వీల్లేదు. దేవుని పర్మిషన్ లేకుండా ఎవరు ఆయన దగ్గరకు వచ్చి ఆ తోటలోనికి ఎంటర్ అయి మరి అతన్ని డిస్టర్బ్ చేయలేరు. సో వితౌట్ దేవుని పర్మిషన్ సాతానుడు అక్కడ ఎంటర్ అవ్వలేడు. అయితే సాతానుడు ఎంటర్ అయ్యి ప్రయత్నం చేశాడు. చాలా ఎన్నిసార్లు ప్రయత్నం చేశాడో మనకు తెలియదు కానండి. వాడు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా ఆదాము గారు పడిపోలేదు, ఆదాము గారు లోబడలేదు, ఆదాము గారు వాడి మాట వినలేదు. నిజంగా వండర్ఫుల్. దేవుడు ఆనందించినాలే, సంతోషించినాలే. ఇంతకు సాతానుడు ఆదాము గారు ఒంటరిగా ఉన్నప్పుడు, హవ్వమ్మ నిర్మింపబడక మునుపు, హవ్వ పుట్టక మునుపు వచ్చి మోసం చేయటానికి ఆ పండు తినాలని తినటం కొరకు ప్రేరేపించి ఉంటాడంటవా లేడంటవా అంటే ఖచ్చితంగా ప్రేరేపించాడు అని చెప్పడానికి మనకు కొత్త నిబంధనలో ఒక మాట కనబడుతుంటది. అది ఏంటంటే మొదటి తిమోతి గారికి అపోస్తుడైనటువంటి పౌలు గారు రాసినటువంటి లేఖలో ఒక మాట, 2వ అధ్యాయంలో ఒక మాట కనబడతా ఉంటుంది. చూడండి ఒకసారి. 14వ వచనం, 2వ అధ్యాయం 14వ వచనం, తిమోతి గారికి పౌలు గారు రాసినటువంటి లేఖలో, మరియు ఆదాము మోసపరచబడలేదు, ఆదాము గారు మోసపరచబడలేదు, కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడింది. అంటే స్త్రీని మోసం చేయటానికి వచ్చాడు, మోసపోయింది. ఆదాము గారి దగ్గరికి కూడా మోసం చేయడానికి వచ్చాడు, కానీ ఆదాము గారు మోసపరచబడలేదు, ఆదాము గారు మోసపోలేదు అనేటటువంటి విషయం మనకు అక్కడ అవుతుంది. అయితే సింగిల్ గా ఉన్నప్పుడు మాత్రం అవకాశం ఇవ్వలేదు, ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. కానీ ఎప్పుడైతే భార్య వచ్చిందో, ఎప్పుడైతే హవ్వమ్మ గారు ఎంటర్ అయ్యారో, హవ్వమ్మ గారు ఎంటర్ అయిన వెంటనే 3వ అధ్యాయం ఆరంభంలోనే ఏం జరుగుతుంది అని అంటే, దేవుడు భూ జంతువులన్నింటిలో యుక్తిగలదిగా సర్పమును నిర్మిస్తే ఆ సర్పము ద్వారా మాట్లాడుతున్నది సాతాను అని మనందరికీ తెలుసు. సో అలా సాతాను వచ్చి ఏం చెప్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, మొదటి వచనమే, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను, అది ఆ స్త్రీతో ఇది నిజమా? డైరెక్ట్ గా వచ్చి ఏం క్వశ్చన్ అడుగుతున్నాడు, ఇది నిజమా? ఏది నిజమా? ఇది నిజమా? ఏది నిజమా అని అంటే, నెక్స్ట్ మాట, ఈ తోట చెట్లల్లో దేని ఫలములనైనను మీరు తినకూడదు అని దేవుడు చెప్పేనా అని తనంతట తానే అడుగుతున్నాడు అని అంటే తనకి ఎట్లా తెలిసింది? దేవుడు ఆదాము గారితో చెప్పాడు ఈ ఆజ్ఞ. వాడికి ఎట్లా తెలిసింది అంటే, వాడు అనేక సార్లు ఆదాము దగ్గరకు వచ్చేసి మోసం చేయటానికి, ప్రేరేపించడానికి ప్రయత్నం చేశాడు అనేటువంటి విషయం మనకు వాడు అడిగే క్వశ్చన్ ని బట్టి మనకు అర్థమవుతుంది. అతను ఖచ్చితంగా ఆదాము దగ్గరికి వచ్చే ఉంటాడని. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా అక్కడ ఆయన పప్పులేం ఉడకలే. అయితే ఇప్పుడు నెక్స్ట్ వ్యక్తి ఎవరు ఎంటర్ అయ్యారు? పురుషుడి జీవితంలోనికి స్త్రీ ఎంటర్ అయింది. ఎంటర్ అయిన తర్వాత ఈ స్త్రీ దగ్గరికి వచ్చేసి స్త్రీని ప్రేరేపించే ప్రయత్నం, స్త్రీని మోసం చేసే ప్రయత్నం, స్త్రీతో సంభాషించేటటువంటి ప్రయత్నం సర్పము ద్వారా సాతానుడు చేస్తున్నాడు. చేసిన వెంటనే ఏం జరిగింది అని అంటే, అందుకు ఆ స్త్రీ ఏమని మాట్లాడుతుందో ఒకసారి చూద్దాం మనం. అందుకు స్త్రీ 2వ వచనంలో, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పేనని సర్పముతో నేను కొంచెం మసాలా వేసి చెప్తుంది అనమాట. చక్కగా పాఠం అప్పచెప్పినట్టు అప్పచెప్తుంది అడిగిన వెంటనే. అంటే ఈవిడికి తెలుసు, ఈవిడికి ఖచ్చితంగా ఆదాము గారు చెప్పే ఉంటాడు అని ఈవిడ చెప్పిన సమాధానం బట్టి మనకు అర్థమవుతుంది. ఇంతకు ఇక్కడ ముట్టను కూడా ముట్టకూడదని చెప్పాడా దేవుడు? ఒకసారి 16వ వచనం చూడండి, 2వ అధ్యాయంలో, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు అన్నాడు. అంతే, ముట్టకూడదని మాట ఏం చెప్పలే, తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించాడు. కానీ ఈవిడ ఏం మాట్లాడుతుంది? తినొద్దు, కనీసం ముట్టను కూడా ముట్టొద్దండి మేము అని చెప్పేసి మాట్లాడుతుంది. మాట్లాడినప్పుడు సర్పము 4వ వచనంలో, 3వ అధ్యాయం 4వ వచనంలో సర్పము
అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవదూతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. స్త్రీతో సర్పం చెప్పినటువంటి మాట ఏంటంటే, అబ్బే మీరు జావరు, చస్తారు అని దేవుడు చెప్పాడు. సాతానుడు, మీరు చావరు, తింటే మీరు ఎలా తయారవుతారు అంటే దేవతల వలె తయారైపోతారు, మీరు దేవతల వలె తయారవుతారని దేవునికి తెలుసు అని చెప్పేసి చెప్పగానే చెప్పిన వెంటనే నమ్మేసిందండి. నమ్మిన వెంటనే ఎలా ఆలోచిస్తుందో చూస్తే ఒక్కసారి 6వ వచనంలో, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు అని ఉండుట చూచినప్పుడు, అంటే వెంటనే ఆ విధంగా అతను ఎక్స్ప్లెనేషన్ చేసిన వెంటనే ఆ ఎక్స్ప్లెనేషన్ కి వెంటనే కనెక్ట్ అయిపోయింది, నమ్మేసింది. నమ్మిన వెంటనే ఆ చెట్టు ఎలా కనబడుతుంది అని అంటే ఆహారానికి మంచిదిగాను, ఎలా కనబడుతుందట ఆవిడికి, వివేకము కన్నులకు అందమైనదిగాను ఆహారములకు మంచిదియు వివేకమిచ్చు రమ్యమైనదిగా కనబడటం మొదలైంది. ఇప్పుడు కొంప కొల్లేరయ్యేది ఎక్కడానంటే మనం నేర్చుకోవాలి ఇక్కడ ఈ సందర్భంలో, ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. మరి ముఖ్యంగా అందరూ, స్త్రీ ఏంటి పురుషుడు ఏంటి, అందరూ నేర్చుకోవాల్సినటువంటి గొప్ప పాఠం ఇక్కడ దాగి ఉంది. ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి భూమి మీద చాలా ప్రశాంతంగానండి, పీస్ఫుల్ వాతావరణంలో పీస్ఫుల్ మైండ్ తో బ్రతుకుతున్నటువంటి బ్రతుకు ఆదాము గారిది. ప్రశాంతంగా బ్రతుకుతున్నాడు, నిజంగా చాలా కాలం బ్రతికినాలి ప్రశాంతంగా, ఆనందంగా, సంతోషంగా. ఆయన జీవితంలో అలజడి ఎప్పుడు ఆరంభమైందని అంటే ఎప్పుడైతే స్త్రీ అడుగుపెట్టిందో ఆ తర్వాత ఆయన జీవితం అలజడి ఆరంభం. ఆ కొంప కొల్లేరవడానికి కుటుంబంలో మనశ్శాంతి స్టార్ట్ ఎప్పుడైంది అని అంటే, ఎవరో థర్డ్ పర్సన్ వచ్చి చెప్పిన వెంటనే థర్డ్ పర్సన్ చెప్పినటువంటి మాట టక్కున వినటం నమ్మటం రెండూ జరిగిపోయినాయి. స్త్రీ నమ్మేసిన వెంటనే, సరే నమ్మితే నమ్మినవు, చెబితే చెప్పాడు, నువ్వు వింటే విన్నావు, బాగుంది, కానీ నీకంటే పెద్దవాడు, నీకంటే సీనియర్, నీకంటే చాలా ముందు పుట్టి, నీకంటే ముందు అనుభవం, ఈ లోకంతో అనుభవం, లోకంతో మాత్రమే కాకుండా సాతానుడు నీ దగ్గరకు వచ్చి మాట్లాడాడు అని అంటే నీకంటే ముందు నీ భర్తతో కూడా మాట్లాడే ఉంటాడు కదా. ఖచ్చితంగా మాట్లాడినప్పుడు మరి ఖచ్చితంగా నీ భర్త చెప్పాడు, ఏమని చెప్పాడు, దేవుడు ఆయనకు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞను నీకు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు కదా. ఫలానా చెట్టు పండు తినొద్దు అని చెప్పాడు కదా. తినొద్దు అని అన్నప్పుడు తినొద్దు అని నా భర్త చెప్పాడు కాబట్టి, తినొచ్చు ఏం కాదు అని నువ్వు చెప్తున్నావు కాబట్టి, ఒక్కసారి ఉండండి అయ్యా, ఒక్కసారి ఇలాగే ఉండండి, నేను ఒక్కసారి పర్మిషన్ అడిగి వస్తా, ఒక్కసారి మా ఆయనతో కూడా చెప్పేసి వస్తా అని వెళ్ళి ఉంటే ఎంత బాగుండేది. వెళ్ళకుండా సొంత నిర్ణయం తీసుకొని ఒక్కసారిగా అలా వెళ్ళి, అండి మనం చనిపోమట, ఇదిగో ఆ సర్పం మనతో మాట్లాడుతుంది, నాతో మాట్లాడుతుంది, మనం చావమట, తినొచ్చట, తింటే నాకు కూడా అలానే అనిపిస్తుంది అని చెప్పి ఆ సర్పం నాతో మాట్లాడిన తర్వాత నా ఆలోచన కూడా మారింది, భలే కనపడుతుందండి, ఒకసారి మరి ట్రై చేద్దామా, మరి మీరేమంటారు అని చెప్పేసి పర్మిషన్ అడగొద్దు. పర్మిషనే తీసుకోకుండా ఆయన ఆ సర్పం మాట్లాడటం విన్న తర్వాత టక్కున నమ్మటం, నమ్మిన తర్వాత తీసుకొచ్చి తెంపి తినటం మాత్రమే కాకుండా తీసుకెళ్లేసి భర్తకు కూడా. ఇదంతా జరగటానికి నన్ను అడిగితే ఇక్కడ జరిగినటువంటి ఒక ప్రతి కుటుంబానికి అవసరమైనటువంటి విషయం ఒకటి నేను చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే, అప్పటి వరకు ఒంటరిగా బ్రతుకుతున్నటువంటి తన జీవితంలో తనలాంటి రూపం, తనలాంటి ఆకారాన్ని దేవుడు తన ముందు నిలబెట్టేశాడండి. ఆదాము ముందు నిలబెట్టేసిన తర్వాత నిజంగా మనం పర్సనల్ గా ఒకసారి ఆలోచన చేద్దాం, డీప్ గా అక్కడికి వెళ్ళి ఏదైనా తోటికి వెళ్ళిపోయి మనం ఆలోచన చేద్దాం. చాలా కాలం ఒంటరిగా గడిపినటువంటి తన జీవితంలో సడన్ గా తనలాంటి మరొక దేహం అప్పటి వరకు కనబడలేదు. ఎన్నో జంతువుల్ని చూశాడు, ఎన్నో పురుగుల్ని చూశాడు, ఎన్నో పక్షుల్ని చూశాడు, వాటన్నిటికీ పేర్లు పెట్టాడు, కానీ అప్పటి వరకు తనలాంటి మరొక రూపం కనబడలేదు. తక్కువ కనబడిన వెంటనే ఎంత ఆనందపడిపోయినాలే, ఒక్కసారి ఆలోచన చేయండి, ఎంత సంతోషించినాలే. ఆ ఆనందం, ఆ ఉబ్బి తబ్బిపోవటం, ఒక్కసారి అప్పుడు ఆ సీన్ లో కెమెరా పెట్టి ఆదాము గారిని చూడండి. మనకు సడన్ సర్ప్రైజ్ గా కొత్త మన హృదయాన్ని ఆనందపరిచేటటువంటి ఏదైనా విషయం వినబడితే చూస్తే అసలు ఎలా ఉంటుంది మనకు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ విధంగా ఒక్కసారి ఎక్స్పెక్ట్ చేసే ప్రయత్నం చేయండి.
ఎంతో ఆనందంగా. ఇదే విధంగా పురుషులందరికీ చెప్తున్నాను వినండి, ఎవరైనా పురుషులు వింటూ ఉంటే, కొత్తగా వయసు వచ్చిన తర్వాత నువ్వు పెళ్లి చేసుకునేటటువంటి నీ జీవిత భాగస్వామ్యం, నీ జీవితంలోనికి ఎంటర్ అయ్యేటటువంటి అమ్మాయి ఈవిడే అని నీకు కన్ఫర్మ్ అయిన రోజు, నీకు తెలిసిన రోజు, ఆ అమ్మాయిని చూసినప్పుడు నీ ఫీలింగ్ ఏంటో ఒక్కసారి చూడు. ఆ అమ్మాయిని చూసినప్పుడు నీ లోపల అనుభవించే ఆ ఫీలింగ్, ఆ ఆనందం ఒక్కసారి నీకు గుర్తుంటే, ఆ ఫీల్ నీకు ఎప్పుడైనా మనసులోనికి వస్తే, అంతకంటే మించినటువంటి ఫీలింగే ఆదాము గారు అనుభవించి ఉండొచ్చు. ఎందుకనంటే మనం ఎందరో అమ్మాయిల్ని చూసి 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 ఉంటాం, ఫలానా అమ్మాయి మన జీవితంలోనికి వచ్చింది అని మనం కాస్త అయినప్పటికీ కూడా మనం ఒక రకమైనటువంటి ఫీల్తో ఉంటాం. కానీ అప్పటి వరకు ఏ రూపాన్ని, మరొక మానవ రూపాన్ని చూడని ఆదాము గారు కొత్తగా ఒక రూపాన్ని చూడటం మాత్రమే కాకుండా ఆవిడే నీ భార్య అని దేవుడు చెప్పటం, ఆవిడ్ని దగ్గరికి చేర్చుకోవటం, కొత్తగా వింతగా అద్భుతమైనటువంటి ఆనందాన్ని రుచి చూసినాడే ఆదాము గారు. ఆనందపడ్డాడు, సంతోషపడి ప్రేమించడం మొదలుపెట్టాడు మాత్రమే కాకుండా ఫ్రీడమ్ ఇచ్చాడు. మనం కూడా అదే చేస్తాం, ఫ్రీడమ్ ఇచ్చి ఆ స్వాతంత్ర్యాన్ని ఇచ్చి ప్రేమించి, మనం చక్కగా నాతో పాటు నాతో సమానమే కదా, నాలాంటి మరొక స్త్రీ కదా అని చెప్పేసి మనం ఆ స్వేచ్ఛని ఇచ్చినప్పుడు, ఆ ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు, ఆ ఫ్రీడమ్ని ఉపయోగించుకొని తర్వాత కాలంలో ఆ స్త్రీ నీ జీవితంలోకి వచ్చినటువంటి నీ భార్య నీకు తలనొప్పిగా, నీ కొంపలో ఆ తర్వాత మనశ్శాంతే లేకుండా నువ్వు ఇచ్చినటువంటి ఆ ఫ్రీడమ్ను బట్టి ఇలాంటి కుటుంబాలు, అంటే మన మనశ్శాంతిని, లేదంటే మన కుటుంబంలో మన కొంపలో ఎలా అంటే కరెక్ట్గా చెప్పాలి అంటే మనశ్శాంతి లేని జీవితం, తలనొప్పి తెచ్చేటటువంటి పనిని ఎన్నో కుటుంబాలు, అన్ని కుటుంబాల్లో అని చెప్పేసి చెప్పను కానీ చాలా కుటుంబంలో ఇది కనెక్ట్ అవుతుందా లేదా చూడండి. చాలా కుటుంబాలు సతమతం అయిపోతుంటారు. ఎందుకంటే స్టార్టింగ్ లో బాగా ప్రేమిస్తాం, దగ్గర చేర్చుకుంటాం, అన్ని విషయాల్లో ఫ్రీడమ్ ఇస్తాం. ఆ ఫ్రీడమ్ ని కాస్త వాళ్ళు ఏం చేస్తారంటే చులకనే చేసేస్తారు. ఎలా తీసుకుంటారు వాళ్ళు అంటే లైట్ తీసుకోవటం మాత్రమే కాకుండా భర్త ప్రేమించేటటువంటి ప్రేమను ఎలా చూసుకుంటారంటే ఏ కోణంలో ఆలోచిస్తారనంటే, ఎల్లప్పుడూ నా చెప్పు చేతల్లో నేను చెప్పినట్టుగా నా కోసమే, నన్ను సంతోషపరచడం కోసమే, నేనేం చెప్పినా కూడా, నేనేం చేసినా కూడా కాదనకుండా, అదేదో ఎలా చూస్తారనంటే ఇక భర్తకు ఈయనకేం చేత కాదు, లేదంటే అతని ప్రేమని అలుసుగా తీసుకొని కనీసం మినిమం పర్మిషన్ అడగాలి, లేదంటే ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనేటటువంటి ఆలోచన కూడా లేకుండా సొంత నిర్ణయాలు తీసుకొని చేసేటటువంటి పనులు కుటుంబంలో తలనొప్పిగా మారటం మాత్రమే కాకుండా భర్తకు మనశ్శాంతి లేకుండా అయిపోతుంది. జీవితమే కొంప కొల్లేరైపోతుంది, కొంప నాశనం అయిపోతుంది అన్నమాట. యాక్చువల్గా దేవుడు కూడా ఇప్పుడు పాత నిబంధన ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు హెడ్ ఆదాము గారికి యజమానుడు ఎవరు? దేవుడు. అంటే ఇప్పుడు ఏం చేసినా కూడా దేవుని పర్మిషన్ అడగాలి, ఏం చేసినా కూడా. అందుకోసమే నా మాట ప్రకారంగా బ్రతుకుతాడా లేదా, నా మాట ప్రకారంగా జీవిస్తాడా లేదా అనేటటువంటి ఆలోచన తెలుసుకోవటం కోసమే కదా ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. జనరల్ గా ఇక్కడ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, మంచి చెడ్డలను తెలివినిచ్చేటటువంటి ఫలాన్ని దేవుడు తినొద్దు అని చెప్పాడు అని అంటే, మంచి చెడ్డలను ఆదాము గారికి అసలు తెలియకుండా పెంచాలి, అసలు తెలియనీయకూడదు అని అనుకున్నాడు దేవుడు. మనకు తెలియాలి ఈ విషయం. ఎందుకంటే ఈ విషయాలు తెలియకనే చాలా మంది దేవుణ్ణి అపార్థం చేసుకోవటం, దేవుడిని తప్పు పట్టడం. అసలు దేవుని తప్పు పట్టడం ఏంటండి? మనకు తెలియకపోవచ్చు, మనకు అర్థం కాకపోవచ్చు దేవుని ఆలోచన అని అనుకోరు మనుషులు. కానీ దేవుణ్ణే తప్పు పట్టేటటువంటి ప్రయత్నంలోనికి అసలు దేవుడు ఎందుకు చెట్టు వేయాలి? వేస్తే వేశాడు, తినొద్దు అని ఎందుకు చెప్పాడు? తినొద్దు అని చెప్పేసి పోయి మంచి చెడ్డలు మనకు తెలియకూడదు అని అనుకున్నాడు దేవుడు, మీ దేవుడు అని మాట్లాడుతున్నటువంటి దౌర్భాగ్యులు కూడా లేకపోలేదు. కాబట్టి అలాంటి వాళ్ళందరికీ కూడా మనం జవాబు చెప్పాలి, మనం జవాబుగా నిలబడాలి అని అంటే, ఇక్కడ దేవుడు నిజంగా మంచి చెడ్డలను మనకు తెలియకూడదు అనుకున్నాడు దేవుడు. ఇంతకు ఈ తప్పు చేసిన తర్వాత, ఆ పండు తిన్న తర్వాత మంచి చెడ్డలు తెలివి వచ్చిందా? వచ్చి ఏం చేశారు వాళ్ళు? అసలు వాళ్ళకి ఎలాంటి తెలివి వచ్చింది అని మనం ఒకసారి చూసినట్లయితే, ఒకసారి మనం చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం, మనకు విషయం అర్థమవుతుంది. 3వ అధ్యాయం 7వ వచనం, 6వ వచనంలో హవ్వమ్మ ఆ పండు తింటది. తాను మాత్రమే తినకుండా తన భర్త దగ్గరకు వచ్చేసి, ఆదాము దగ్గరకు వచ్చేసి కూడా నువ్వు కూడా తినాలి అని చెప్పేసి అన్నప్పుడు అతడు కూడా తిన్న తర్వాత 7వ వచనం చూసినట్లయితే, అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడిందట. తెరవబడి నెక్స్ట్, వారు తాము దిగంబరులమని తెలుసుకొని
అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. ఇప్పుడు వాళ్ళకు వచ్చిన తెలివి ఏంటో మీరు చెప్పాలి, మనం గ్రహించాలి, ఆలోచించాలి. ఏం తెలివి వచ్చింది ఇప్పుడు వాళ్ళకు? మీకు కరెక్ట్గా అర్థం కావడం కోసం ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్నపిల్లలండి, 5-6 సంవత్సరాలు, 5-6 సంవత్సరాల పిల్లలు మన ఇంట్లో ఉంటారు కదా, చూసాం కదా, మనం కూడా ఆ ఏజ్ నుంచి వచ్చాం కదా. అప్పుడు మనకు సిగ్గుంటారా? అంటే బట్టలు లేకపోయినా ప్రశాంతంగా తిరుగుతుంటాం. ఇప్పుడు సడన్ గా అదేదో సినిమాలో ఉంటది, ఏం సినిమాలో అంటే నాని అనేటటువంటి సినిమా ఉంటది కదా, చిన్న పిల్లోడికి ఏదో మంత్రం వేస్తే ఏదో సైంటిస్ట్ అనేటటువంటి వ్యక్తి ఏదో చేస్తే సడన్ గా చిన్న పిల్లోడు పెద్దోడైతాడు. ఆ విధంగా 5-6 సంవత్సరాల పిల్లోడు బట్టలే లేనప్పుడు ప్రశాంతంగా తిరుగుతూ ఉంటుంటాడు. అప్పుడు ఆయనకు సడన్ గా 20 సంవత్సరాల ఏజ్ ఇచ్చేసాం అనుకున్నాం. సడన్ గా 20 సంవత్సరాల 30 సంవత్సరాల ఏజ్ ఇచ్చేసి ఆ ఏజ్ లోకి తక్కువ వచ్చేసేటట్టుగా మనం చేసామనుకోండి. అప్పుడు ఏం చేస్తాడు ఆ వ్యక్తి? 5 సంవత్సరాల 6 సంవత్సరాల ఏజ్ లో ఉన్నప్పుడు ఏ బట్టలు లేకుండా ప్రశాంతంగా ఉన్న వ్యక్తి సడన్ గా మనం ఒక 20 సంవత్సరాలు వయసును పెంచేసినాం అనుకో, ఇప్పుడు చూడాలి ఆయన పొజిషన్. వెతుకుతుంటాడు, పరిగెడుతుంటాడు, ఏదో తన ఒంటిని కప్పుకోవటం కోసం వెతుకుతుంటాడు, పరిగెడుతుంటాడు. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఆదాము గారికి ఏమొచ్చింది? ఆ పండు తిన్న వెంటనే పసిప్రాయములో ఉన్నటువంటి ఆ పరిస్థితి మారి యవ్వన ప్రాయము పరిస్థితి వచ్చేసింది, అంతే. అంటే ఇప్పుడు వీళ్ళకు వచ్చిన తెలివి ఏదైతే ఉందో, ఈ తెలివి దేవుడు ఇవ్వకూడదు అనుకున్నాడా? ఖచ్చితంగా ఇవ్వాలి అని అనుకుంటాడండి. కాకపోతే సడన్ గా కాదు, కొంచెం మెల్లగా, కొంచెం కాలక్రమేణా ఇవ్వాలి అని అనుకున్నాడు. కానీ అది తిని తొందరగా ఆ తెలివిలోని కనుక శరీరం మీద స్పృహ, ప్రకృతి సంబంధమైన జ్ఞానం అని చెప్పొచ్చు, శరీర సంబంధమైనటువంటి జ్ఞానం అని చెప్పొచ్చు, అది వచ్చింది అక్కడ. అంటే ఇది అసలు దేవుడు మనుషులకు ఇవ్వకూడదు అనేది మాత్రం కాదు. ఎందుకు కాదు అనే మాట నేను మాట్లాడుతున్నాను అని అంటే, ఈ తప్పు జరిగిన తర్వాత పనిష్మెంట్లు తీసుకుంటారు. పనిష్మెంట్లు తీసుకున్న తర్వాత దేవుడే మీరు ఆకులతో కచ్చడాలు చేసుకుంటే ఆ ఆకులు ఉదయం నుంచి సాయంత్రానికి ఏమైపోతాయి? ఎండి రాలిపోతాయి. ఆ తర్వాత మరలా మిగిలేది దిగంబరమే. కాబట్టి రండి అని పిలిచి తోటలో నుంచి అయితే బయటికి గెంటేశాడు. బయటికి గెంటేసిన తర్వాత ఏం చేశాడో తెలుసా? 21వ వచనం చూడండి, 3వ అధ్యాయము. దేవుడైన యెహోవా ఆదాముకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించారు. అంటే దేవుడే ఒక చొక్కాయిలను చర్మముతో, లెదర్ దుస్తులు అనమాట, అస్సలు చిన్నగను కూడా చిన్నగా లెదర్ దుస్తులు కుట్టించి మరి తొడిగించాడు అని అంటే, ఇప్పుడు ఒకవేళ అది అసలు దగ్గరికి రాకూడదు, అలాంటి జ్ఞానం మీకు దరిదాపుల్లో కూడా రాకూడదు అని దేవుడు ఒకవేళ అనుకుంటే మరలా దేవుడు తనంతటి తానే ఇస్తాడా? ఇవ్వడు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా దేవుడు విగ్రహారాధన వద్దు అంటాడండి, ఆజ్ఞ కదా, అది చేయొద్దు అంటాడు. చేసిన తర్వాత చేయొద్దు అని అన్నప్పటికీ చేసిన తర్వాత సరే చేసుకోండి అని చెప్పేసి దేవుడే తనంతట తాను విగ్రహం చేసి ఇచ్చాడా? ఎందుకంటే అది ఎప్పటికీ కాదు, వద్దు అని అనుకున్నాడు దేవుడు. కాబట్టి అలాంటిది అసలు నేను ఎప్పటికీ అంగీకరించాను అనుకున్నాడు. కాబట్టి విగ్రహాలు చేసుకున్న తర్వాత ఆ విగ్రహాలను కొల్లగొట్టేశాడు. విగ్రహం చేసినటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పాడు, ఎప్పటికీ చేసుకోకూడదని మళ్ళా చెప్పాడు. అలాగే చేశాడు. ఇక్కడ తప్పు చేసి కచ్చడాలు చేసుకున్నది. ఆ కచ్చడాలు అసలు ఎప్పటికీ మీరు చేసుకోకూడదని చెప్పేసి, అది కూడా ఆకులు కూడా కప్పుకోకూడదని చెప్పేసి దేవుడు అన్నాడా? అనకుండా పైగా తానే లెదర్తో బట్టలు కుట్టించి మరి ఇచ్చాడు అని అంటే దేవుని ఉద్దేశంలో అది ఇవ్వాలి, అలాంటి జ్ఞానం ఇవ్వాలి అని ఉంది. లేదు అని చెప్పడానికి లేదు, ఉంది. కాకపోతే తొందరపడ్డారు. దేవుడు కొన్నాళ్ళు వాళ్ళతో గడపాలి అనుకున్నాడు ఆ పసిప్రాయపు స్థితి. ఎందుకంటే మనం చిన్నపిల్లలతో ఎంత ఆడుకుంటామంటే, సడన్ గా పెద్ద అయిపోయారనుకో పిల్లలు, ఆ చిన్నపిల్లలు లేరు ఇంట్లో అని చెప్పేసి ఎంత బోరు కొడుతుంటారు. ఎలా ఫీల్ అవుతుంటాం మనం? చిన్నపిల్లలు ఉంటే అదో సరదా, వాళ్ళతో ఆడుకోవటం, వాళ్ళతో పెద్దలతో ఆడుకోలేం కదా ఆ విధంగా. అందుకోసం అనమాట అది మనకు అర్థం కావాలి. సో దేవుని ఇంటెన్షన్ మనకు అర్థం కావాలి. ఇక్కడ ఖచ్చితంగా దేవునికి మంచి చెడ్డలను తెలివినిచ్చేటటువంటి ఆ తెలివి మనుషులకు ఇవ్వకూడదు అనేది కాదు దేవుని ఆలోచన. ఇవ్వాలి, కానీ దానికంటూ ఒక సమయం ఉంది, ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయానుకూలంగా ఇవ్వాలనుకున్నాడు. కానీ వీళ్ళు తప్పు చేసి పాపం చేసి సడన్ గా దాన్ని పొందుకున్నారు అనేటటువంటి విషయం మనకి ఇక్కడ అర్థం కావాలి. సో దేవుడిని మనం ఎప్పుడు కూడా రాంగ్ గా, తప్పుడుగా అర్థం చేసుకోకూడదు, రాంగ్ వేలో మనం ఆలోచించకూడదు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటి అంటే, ఆదాము హవ్వలు భార్యాభర్తలుగా ఉన్నప్పుడు, ఈ భార్యాభర్తలు ప్రతి కుటుంబంలో ఉండేది భార్యాభర్తలే కాబట్టి మనం ఖచ్చితంగా ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబం కలిగినటువంటి వారందరూ కూడా నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటి అంటే, భర్త భార్యను ప్రేమించి ఫ్రీడమ్ ఇస్తాడండి. ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రేమను అలుచుగా తీసుకొని
భర్తకి ఇవ్వాల్సినటువంటి విలువను భర్తకి ఇవ్వకపోవటం అనేది భర్తకు కోపము, భర్తకు బాధ, దేవునికి కూడా బాధ. ఇప్పుడు నా మాట ప్రకారంగా బ్రతుకుతారా లేదా? ఇప్పుడు తినాలి తినకూడదు అని అన్నప్పుడు మరలా దేవుని దగ్గరికి వెళ్ళేసి ఇదిగో పలానా వ్యక్తి ఇలా మాట్లాడుతున్నాడు, ఇలా ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి దేవుని పర్మిషన్ దాకా దేవుని వరకు వెళ్ళారనుకోండి, దేవుడు ఎంత ఆనందపడేవాళ్ళు, దేవుడు ఎంత సంతోషిస్తాడు. దేవునికి ఇవ్వాల్సినటువంటి విలువ ఎప్పుడు మనం దేవునికి విలువిస్తున్న వారం అవుతామని అంటే, నువ్వు ప్రతి విషయంలో దేవుని పర్మిషన్ అడిగినప్పుడు, ప్రతి విషయంలో దేవుని దగ్గరికి వెళ్ళేసి దేవుని పర్మిషన్ అడిగి ప్రతి పని నువ్వు చేసేటప్పుడు, చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆనందపడతాడు. దేవుడు నీ విషయంలో చాలా సంతోషిస్తాడు. మనం నేర్చుకోవాలి, ఇప్పటికైనా నేర్చుకోవాల్సినటువంటి విషయం ఇది. దేవుడు ఎప్పటి నుంచో కోరుకుంటున్నటువంటి విషయం, ఇప్పటికైనా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. నేను ఆల్రెడీ ఇంతకు ముందు ఒక పాఠం కూడా చెప్పాను. దేవుని ఉద్దేశం, దేవుని మనసును అర్థం చేసుకునే విధానం చాలా సులువు. అది ఎక్కడుంది అని అంటే కుటుంబంలో భార్య భర్తల దగ్గరే ఉంది అని చెప్పాను. ఎందుకంటే ప్రతి విషయంలో భర్తను భార్య విలువిస్తూ ఉందనుకోండి, అప్పుడు భర్త ఎంత ఆనందపడుతుంటాడు, భర్త ఎంత సంతోషిస్తుంటాడు. ప్రతి విషయంలో, కోపంలో కూడా, బాధల్లో, ఇబ్బందుల్లో కూడా మొదటి ప్రియారిటీ, మొదటి స్థానం నీ జీవితంలో మొదటి స్థానం నీ భర్తకి ఇచ్చావనుకో, ఫస్ట్ ప్రియారిటీ ప్రతి విషయంలోనూ నీ భర్తకి ఇచ్చావనుకో, భర్త ఎంత ఆనందపడుతుంటాడు. అప్పుడు భర్త నీ గురించి ఆలోచిస్తాడు, నీకు ఎన్నో చేయాలనుకుంటుంటాడు, నీ కోసం అని చెప్పేసి ఏమైనా చేయడానికి ముందడుగు వేస్తూ ఉంటాడు. కానీ నీ భర్తకు నువ్వు విలువివ్వనప్పుడు నీ భర్తకు తలనొప్పే కదా. నువ్వు చేసేటటువంటి పనుల వల్ల అనేకమైనటువంటి ఇబ్బందుల్లో ఇరుక్కుపోవడం మాత్రమే కాకుండా మనశ్శాంతి లేని బ్రతుకు, మనశ్శాంతి లేని జీవితం, మనశ్శాంతి లేని కుటుంబంగా మారిపోతుంది. ఎలాగైతే భర్త పర్మిషన్ లేకుండా, భర్తను ఒక్క మాట కూడా అడగకుండా సొంత స్వచిత్తం మీద సొంత నిర్ణయం తీసుకొని టకటక దొరికింది కదా అవకాశం అని చెప్పేసి పండు గురించి ఎక్స్ప్లెనేషన్ చేయగానే కనబడుతుంది, నువ్వు ఎక్స్ప్లెనేషన్ చేశావు, ఆయన ఎవరు? ఆ థర్డ్ పర్సన్ మాట వినటం ఏంటి, విని నిర్ణయం తీసుకోవటం ఏంటి? ఈరోజు మన కుటుంబాల్లో కూడా కుటుంబం ఎప్పుడు పాడైపోతుంది, కుటుంబం యొక్క ఐక్యత ఎప్పుడు దెబ్బతింటుంది అని అంటే థర్డ్ పర్సన్ చెప్పేటటువంటి మాటలు మనం మనస్కరించి దాన్ని నమ్మి దాని ప్రకారంగా నడవాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు ఎప్పటికైనానండి సిస్టమ్ దెబ్బతింది. ఎక్కడ అనంటే దేవుడు ఆల్రెడీ ఒక సిస్టమ్ పెట్టాడు. ఇతను నీ భర్త, నువ్వు అతనికి లోబడి బ్రతకాలి అని అన్నప్పుడు ప్రతి చిన్న విషయం కానివచ్చు, పెద్ద విషయం ఎలాంటి విషయమైనా కానివచ్చు, ప్రతిదీ నువ్వు నీ భర్తను అడిగితే ఎంత బాగుంటది. అలా దినదినం నీ పట్ల నమ్మకం, ప్రేమ ఈ రెండూ పెరుగుతుంటాయి నీ పట్ల, నీ భర్తకు. సేమ్ టు సేమ్ మనం కూడా దేవుని ఎడల ప్రతి విషయం దేవుణ్ణి అడిగి, ప్రతి విషయం బైబిల్లో దేవుని మాటల ప్రకారంగా ప్రతి విషయంలో దేవుడు చిత్తానుసారంగా మనం చేస్తూ వెళ్ళామనుకోండి, ప్రతి విషయంలో దేవుని అడిగి చేస్తూ ఉన్నాం అనుకోండి, అప్పుడు మనం దేవుణ్ణి ప్రేమిస్తూ ఉండటం మాత్రమే కాకుండా మనం దేవుని పట్ల నమ్మకం ఉంచడం మాత్రమే కాకుండా దేవుడు మనల్ని నమ్ముతాడు. దేవుడు మనల్ని నమ్మాలి. మనం దేవుని నమ్మటం కాదు, ఆయన ఎప్పటికీ నమ్మదగిన వాడే. కానీ నమ్మదగని వారు అంటూ ఉంటే ఎవరంటే మనం. కానీ మనల్ని దేవుడే నమ్మేలా మన ప్రవర్తన ఎప్పుడు ఉంటుంది అని అంటే ప్రతి విషయం మనం దేవుణ్ణి అడిగి ముందడుగు వేస్తూ ఉన్నప్పుడు మన జీవితం బాగుంటుంది. మన పట్ల దేవుడు మన పట్ల దేవుడే నమ్మకం పెంచుకుంటాడు అన్నమాట. ఈ విషయం మనకి ఎక్కడ అర్థమవుతుందంటే కుటుంబంలో అని చెప్పాను. సో ఈరోజు చాలా కుటుంబాలు ఇలాగే మనశ్శాంతి లేకుండా, శాంతి లేకుండా, కుటుంబంలో కలహాలకు, గొడవలకు, బాధలకు, ఇబ్బందులకు, అనేక రకాలైనటువంటి దుఃఖాలకు, కుటుంబంలో ప్రశాంతత లేకుండా అయిపోవడానికి గల కారణం మనం క్రైస్తవ కుటుంబాల వరకే మనం ఆలోచిస్తాం. కానీ ఒక్కసారి సమాజంలో చూడండి మీరు, ఈ ప్రపంచంలో చూడండి మీరు, భార్య తనకు లోబడకపోవటం వల్ల, భార్య తన మాట వినకపోవటం వల్ల అనేక మంది పాడైపోతున్నారు, అనేక కుటుంబాలు పాడైపోతున్నాయి. ఒక వ్యక్తి తాగుడుకు బానిసైపోతున్నాడు. ఎందుకు తాగుతున్నామంటే ఆయన రీజన్ చెప్తాడు. ఏమన్నా తెలుసా? నా భార్య పోడు తట్టుకోలేక, పడలేక నేను ఈ తాగుడుకు బానిసయ్యాను, తాగుడుకు అలవాటు పడ్డాను అని చెబుతున్నటువంటి ఈ విధంగా మారినటువంటి భర్తలు ఈ ప్రపంచంలో ఎంతమంది లేరు చెప్పండి? లోకంలో భార్యల వల్ల, భార్యలు బాగా లేకపోవటం వల్ల, భార్యల సహకారం, భార్యలు పద్ధతి బాగా లేకపోవటం వల్లనే చాలా మంది బయట విభచారానికి కూడా అలవాటు పడిపోతుంటారు. ఎంతమంది లేరు ప్రపంచంలో? అవునా కదంటారా? ఒకసారి చూడండి. భార్య కరెక్ట్గా ఉంటే, అనగా భర్త కరెక్ట్గా ఉంటాడు. మనం కరెక్ట్గా ఉండటం అంటే ఏదో పెద్ద భారం బండను నెత్తి మీద పెట్టుకొని నడవాల్సిన అవసరం లేదండి. క్రమం ఏదైతే పెట్టాడో ఆ క్రమం తప్పకుండా ప్రతి విషయం, నాకు యజమానుడు ఉన్నాడు, నా పైన నా యజమానుడు ఉన్నాడు, నా అధికారి, ప్రతి విషయంలో ఆయనకు మొదటి స్థానం, ప్రతి విషయంలో ఆయనకు తెలియజేద్దాం, ప్రతి విషయంలో ఆయన అడుగుదాం. అదే కదా విలువ ఇవ్వటం అంటే. ఆ పని నువ్వు గనక చేయగలిగితే అంతకు మించి ఏం కావాలి చెప్పు భర్తకు? నేనుండి నువ్వు కోట్లు సంపాదించి తీసుకురావాల్సిన అవసరం లేదు.
నువ్వు ఏదో తీసుకొచ్చేసి ఏదో పెట్టి ఏదో చేయాల్సిన అవసరమే లేదండి. సింపుల్. భార్యకు ఉన్నటువంటి విషయం ఆ ఒక్క పని కనుక చేయగలిగినట్లయితే కుటుంబం బాగుంటుంది, నీ జీవితం బాగుంటుంది, ఆయనకు మనశ్శాంతి ఉంటుంది, నీ భర్తకు కూడా మనశ్శాంతి, ప్రశాంతంగా ఉంటుంది. నీకోసం ఆయన ఏమైనా చేయగలరు. కానీ ఏ మాత్రం ఖాతరు చేయకుండా, లెక్క చేయకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే ఆయనకు మనశ్శాంతి ఎట్లుంటది? ఆయనకు సంతోషం ఎలా ఉంటుంది? ఎప్పుడు ఉంటుంది? ఎందుకు ఉంటుంది చెప్పండి? ఈ విధంగా ఆదాము హవ్వల నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి, మన కుటుంబంలో మన కుటుంబానికి అవసరమైనటువంటి పాఠం మనం నేర్చుకోవాల్సింది విషయం ఏంటి అంటే, ప్రతి స్త్రీ నేర్చుకోవాలి. వన్స్ నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత నీ జీవితం మొత్తం ఆనందంగా ఉండాలి అంటే, నీ జీవితంలో నువ్వు సుఖ సంతోషాలతో ప్రశాంతంగా బ్రతకాలి అంటే మొదటి స్థానం నీ భర్తకి. ఇంకొకటి ఏంటంటే, నేను ఒక షార్ట్ వీడియో చూశాను, నిజంగా అద్భుతం అనిపించింది. అదేంటి అంటే, కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తున్నాడు తండ్రి. పంపిస్తున్నప్పుడు ఇప్పుడు వెళ్ళిపోతున్నా అనేటటువంటి సందర్భంలో తండ్రిని పట్టుకొని కూతురు ఏడుస్తూ ఉంటది, అంతే కదా, వీడుకోలు వెళ్ళేటప్పుడు. అప్పుడు ఆ తండ్రి తన కూతురుతో చెబుతున్నటువంటి మాట అండి, బా వండర్ అనిపించింది. నిజం, అద్భుతం. అది ఏం చెప్పాడో తెలుసా? ఏడుస్తూనే చెప్తున్నాడు, తను ఏడుస్తుంది, ఈతను కూడా ఏడుస్తూ చెప్పినటువంటి మాట ఏంటంటే, తల్లి నీ జీవితంలో మొదటి స్థానం నీ భర్తకి. నీ భర్తను గెలిపించు, నువ్వు గెలుస్తావు. నువ్వు గెలవాలనుకుంటే ఎప్పటికీ ఓడిపోతావు. నీ జీవితంలో ఓడిపోతావు, అన్ని విషయాల్లో ఓడిపోతావు. ఎప్పుడు నీ భర్త గెలవాలనుకో తల్లి, నీ భర్తే గెలవాలనుకో, నీ భర్తను గెలిపించడం కోసం నువ్వేమన్నా చెయ్యి, అప్పుడు నువ్వు గెలుస్తావు అని చెప్పేసి నేర్పిస్తున్నాడు, చెబుతున్నాడు, హితోపదేశం చేస్తున్నాడు తన కూతురికి. అసలు ఇలాంటి తండ్రులు ఎంతమంది ఉంటారు చెప్పండి? అద్భుతం కదా. నేర్చుకోవాలి ఆయన నుంచి. ఆయన అన్యుడే అయినప్పటికీ కూడా ఎంత చక్కటి అద్భుతమైనటువంటి మాటలు చెప్పాడు. నిజంగా చెప్తున్నానండి, కుటుంబంలో భార్య వలన ఇబ్బందులు పడుతున్నటువంటి ఏ భర్త అయినా తన కూతురుకి నేర్పించాల్సినటువంటి పాఠం అండి. నీ భర్తను ఆనందపరిస్తే చాలు, నీ జీవితం ఆనందంగా ఉంటది, సుఖంగా ఉంటది, ప్రశాంతంగా ఉంటది అనేటటువంటి విషయం పెద్ద ఎక్కడో నేర్చుకోవాల్సినటువంటి విద్య కాదు కదండి. ఇది ఈజీ విషయం కదా. కానీ ఈరోజు కుటుంబంలో మనశ్శాంతి లేకుండా, కుటుంబం దేవునికి దూరంగా మారటానికి, దేవునికి దూరంగా వెళ్ళటానికి ప్రధానమైనటువంటి కారణం స్త్రీ అని చెప్తాను. ఎందుకు అనంటే, పురుషుడు కాదంటారా అనంటే 100% కాదు అని నేను చెప్పను. కానీ పురుషులు కూడా తలక మాసిన వాళ్ళు, లేదంటే పనికి మాలోళ్ళు చాలా మంది ఉంటారు, లేరు అని చెప్పడానికి లేదు. కానీ ఎక్కువగా కుటుంబ బాధ్యత స్త్రీ మీదనే ఉంటుంది. గృహ పరిపాలన స్త్రీయే జరిపించాలి. కాబట్టి స్త్రీ తెలివైందైతే, స్త్రీ భర్తకు విలువిచ్చేదైతే, స్త్రీ భర్తకు మొదటి స్థానం, మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వగలిగేదైతే చాలా చక్కగా ఉంటుందండి కుటుంబం. అన్ని విషయాల్లో అన్ని వేళలా బాగుంటుంది. కానీ అదే గిరిక లోపిస్తే మనశ్శాంతి ఉండదు, కుటుంబంలో మనశ్శాంతి ఉండదు. కాబట్టి ఇక్కడ ప్రపంచమే నాశనం అయ్యేటటువంటి కార్యక్రమం ఎవరు చేశారు మీరు చెప్పండి? ఇప్పుడు నేటికి వేధిస్తున్నటువంటి సమస్య ఏంటి చెప్పండి? పాపం అనే సమస్య. ఎవరి వల్ల స్టార్ట్ అయింది చెప్పండి? భార్య వల్ల స్టార్ట్ అయింది. కానీ భార్య వల్ల స్టార్ట్ అయినప్పటికీ భర్త నెత్తి మీద ఎందుకు పడింది అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా అబ్బాయి జాగ్రత్త అని ఎవరైనా ఒక పెద్ద మనిషికి మన పిల్లల్ని ఇచ్చి పంపించామనుకో, ఏదైనా పనికి, టూర్కో ఎక్కడికో పోతున్నప్పుడు ఒక పెద్ద మనిషికి కొంతమంది పిల్లలు, లేదంటే ఒక మాస్టర్కి స్కూల్ పిల్లలందరినీ తీసుకెళ్లేసి ఒక మాస్టర్ ఏదో టూర్కో ఎక్కడికో తీసుకెళ్లారు. అప్పుడు పిల్లలు తప్పు చేశారనుకో, పేరెంట్స్ ఎవరిని అడుగుతారు? మాస్టర్ తప్పు చేయనప్పటికీ పిల్లలు తప్పు చేస్తే పిల్లల తల్లిదండ్రులందరూ ఎవరిని అడుగుతారంటే మాస్టర్ని అడుగుతారు. అలాంటిది పిల్లలు ఏ తప్పు అయితే చేశారో అదే తప్పు మాస్టర్ కూడా చేస్తే ఇప్పుడు ఎవరిని అంటారు? పిల్లల్ని అస్సలు అనరు. ఎందుకంటే పిల్లలు, నీ బుద్ధి ఏమైంది అని చెప్పేసి మాస్టర్నే తిడతారు, మాస్టర్నే టార్గెట్ చేస్తారు. ఇప్పుడు తప్పు చేసింది ఎవరంటే మాస్టరే అని అంటారు, అంతే, టీచరే అంటారు. అదే జరిగింది ఇక్కడ. ఎందుకంటే దేవుడు ఈ ఆజ్ఞనిచ్చింది హవ్వమ్మకి ఇవ్వలే, ఆదాము గారికి ఇచ్చారు. ఆదాము గారికి ఆజ్ఞనిచ్చాడు. ఆ ఆదాము గారికి ఆజ్ఞనిచ్చినట్టే హవ్వమ్మను కూడా ఇచ్చాడు, జాగ్రత్త అని ఆజ్ఞనిచ్చాడు మొదట, ఆ తర్వాత హవ్వమ్మని ఇచ్చాడు. ఇప్పుడు చూసుకోవాల్సింది ఎవరు? ఆజ్ఞను జాగ్రత్తగా చూసుకున్నట్టు ఈ హవ్వమ్మను కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఎవరు? అంతేనా? మరి ఇక్కడ ఆదాము గారు చెప్పారు, చెప్పలేదా అని అంటే చెప్పలేదు అని చెప్పడానికి లేదు, ఖచ్చితంగా హవ్వమ్మ గారికి చెప్పారు. చెప్పినప్పటికీ కూడా మరి ఈ తప్పు ఎందుకు జరిగింది?
లోకం ఎవరిది అంటే దేవుడు అంటున్నాడు, నీదే అంటున్నాడు ఆదాం గారితో. అందుకోసమే కదా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు గ్రంథం మొత్తంలో కూడా ఆదాము గారి గురించే మాట్లాడతారు తప్ప హవ్వమ్మ గురించి ఎవరు మాట్లాడరు. యోబు గారి జీవితంలో, యోబు గ్రంథంలో ఒకసారి చూసినట్లయితే 31వ అధ్యాయం 33వ వచనంలో ఏమంటారు చూడండి ఒకసారి. యోబు గ్రంథం 31వ అధ్యాయము 33వ వచనం చూడండి ప్రియులారా. ఆ యోబు గారు కూడా ఏమని మాట్లాడుతున్నారు అని అంటే, ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని అని మాట్లాడారు. ఆదాము చేశాడు ఏంటి? దోషము దాచిపెట్టుకున్నాడట. అంటే దేవుడు వచ్చేసి అడుగుతాడు, ఆదాము నువ్వు ఎక్కడా అని అంటే దాక్కుంటాడు. దాక్కోవటం మాత్రమే కాకుండా దోషాన్ని కప్పి పెట్టుకుంటాడు. ఒప్పుకోకుండా కప్పుకుంటాడు. నెక్స్ట్ ఇంకొక మాట హోషేయ గ్రంథంలో 6వ అధ్యాయంలో అక్కడేమని రాయబడింది అని మనం చూసినట్లయితే 6వ అధ్యాయం 7వ వచనం, ఆదాము నిబంధన మీరినట్లు వారు నా యెడల విశ్వాసఘాతకులైన నిబంధనను మీరి ఉన్నారు. అంటే ఆదాము గారు నిబంధన మీరారట, అంతే కదా. యాక్చువల్గా మొదట మీరింది మనం లోపలికి వెళ్తే హవ్వమ్మ గారే వెళ్ళి తిన్నది. కానీ హవ్వమ్మకు కాదు కదా దేవుడు ఇచ్చింది ఆజ్ఞ, ఆదాము గారికి ఇచ్చారు. సో ఆదాము గారు సరే హవ్వమ్మ తింటే తినండి, హవ్వమ్మ తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత మీరు ఎందుకు తిన్నారు? ఆదాము గారు ఎందుకు తిన్నారు అంటే ఆ నిబంధన మీరినట్టే కదా. అయితే ఇక్కడ ఏం జరిగింది? ఆదాము గారు చేసిన తప్పేంటి? అసలు తప్పేంటి? ఆదాము గారు చేసిన అసలు తప్పేంటి అని అంటే, నన్ను అడిగితే హవ్వమ్మకు ఫ్రీడమ్ ఇవ్వటమే, కరాఖండిగా ఆజ్ఞాపించి అంటుంటారు కదా. అప్పుడు మనం మామూలుగా సరదాగా మాట్లాడేటప్పుడు నేను ప్రేమించి తప్పు చేశానా నేను అన్నట్టుగా ఇక్కడ అదే జరిగింది ఏమనిపిస్తుంది నాకు. నేను ప్రేమించి, ఆదాము గారు హవ్వమ్మని ప్రేమించి తప్పు చేశాడా? అందుకోసమే తలలోకి తెచ్చిపెట్టావు. అదే ఏమాత్రం జోవియల్ గా ఉండకుండా, ప్రేమించి సమానంగా చూసుకోకుండా, సీరియస్ గా నాకు చెప్పకుండా, నాకు తెలియకుండా ఒక్క పనైనా నువ్వు చేశావనుకో బాగుండదు, ఇక్కడ ఏది ముట్టుకోవాలన్నా నా పర్మిషన్ ఉండాలి, లేకుండా ఏమైనా చేస్తే బాగుండదు అని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఉండుంటే ఎట్లుండేది? ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి నిన్ను అని అలా ఉంచి ఉండినట్లయితే ఎట్లుండేది? ఆ భయం ఉండేది గుండెల్లో. బాబు నువ్వు చెప్పేవి బాగానే ఉందయ్యా, కానీ నువ్వు చెప్పిన మాట నేను గనక తిన్నానా, ఇంకేమనుందా, అక్కడికి వెళ్తే మళ్ళీ ఏమైనా ఉంటుందా అనేటటువంటి భయం. అందుకోసమే ఇక్కడ ప్రేమ ఎంత విలువైందో అంతే విలువైంది దండన, శిక్ష అనే విషయం కూడా మనకు అర్థమవుతుంది ఇక్కడ. అందుకోసమే దేవుడు అన్నాడు, ఏ తండ్రి అయితే కొడుకు విషయంలో బెత్తము వాడడో, బెత్తము వాడని తండ్రి కుమారుడికి విరోధి అంటాడు. జనరల్ గా పిల్లల్ని ప్రేమించాలి అని చెప్పాలి కదా దేవుడు. ప్రేమ గొప్పది కదా. కానీ ప్రేమించు అని చెప్పి ఆ దేవుడే అంటున్నాడు దండించు అంటున్నాడు. అంటే ఎంత విలువైంది చెప్పండి దండన. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా, దేవుడు చెప్పాడు జ్ఞానము చొప్పున సంసారం చేసుకోండి అంటే ఇదే అనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మన బుద్ధి ఏ విధంగా ఉన్నప్పటికీ లోకంలో మనుషులముగా ఒక స్త్రీ యొక్క ఆలోచనలు కానివ్వండి, స్త్రీ బుద్ధి కానివ్వండి, పురుషుని యొక్క బుద్ధి కానివ్వండి, ఎలా కానీ దేవుళ్ళలోకి వచ్చేసిన తర్వాత కాస్త స్పృహ కలిగి జీవిస్తే బాగుంటుంది. కుటుంబం సమస్యల పాలవ్వకుండా, కుటుంబం అశాంతిలో కూరుకుపోకుండా, ప్రశాంతంగా పీస్ఫుల్ గా నిమ్మలంగా కుటుంబం ప్రశాంతంగా బ్రతకాలి అని అంటే ఈ క్రమం అనేటటువంటిది మిస్ అవ్వకుండా. ఈ క్రమం ఎప్పుడు మిస్ అవుతుంది అంటే ప్రేమ అధికమైనప్పుడు క్రమం మిస్ అవుతుంది. ఇప్పుడు పిల్లలు మన మాట వినకుండా ఎప్పుడు పోతారు అని అంటే మనం క్రమం మిస్ అయినప్పుడు, అధికంగా ప్రేమించినప్పుడు. అధికంగా ప్రేమిస్తే ఏమవుతారు? మన పిల్లలు పాడైపోతారు. కానీ అదే శిక్షిస్తే, దండిస్తే సెట్ రేట్ అవుతారు. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలో అది నేర్చుకోవాలి. మనం ఎలా నడుచుకోవాలో అలా నడుచుకోవాలి. దేవుని గ్రంథాన్ని, దేవుడు రాయించిన మహాజ్ఞాన గ్రంథాన్ని చేత పట్టుకున్న మనం ప్రతి విషయాన్ని కూలంకషంగా ధ్యానం చేస్తూ విశ్లేషించుకునేటటువంటి జ్ఞానం ఉన్నటువంటి మనం నేర్చుకోవాలి. ప్రతి సన్నివేశం నుంచి మన జీవితంలో, మన కుటుంబంలో మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ప్రతి స్త్రీ ఏమని నేర్చుకోవాలి అని అంటే, నా భర్త నన్ను శిక్షించి ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి నిన్ను అని ఆయన అనుకునే స్థాయి వరకు నేను తీసుకురాకూడదు. నా భర్తకు నేను మొదటి స్థానం ఇవ్వాలి. నా జీవితంలో ప్రతి విషయంలో ఫస్ట్ ప్రిఫరెన్స్ నా భర్తకు ఇవ్వగలిగితే చాలు, అలా ఇస్తూ నేను బ్రతకాలి అని స్త్రీ నేర్చుకోవాలి. పురుషుడు నా జీవితంలో నేను నా దేవునికి మొదటి ప్రియారిటీ ఇవ్వాలి అని నేర్చుకోవాలి. ఎలా? యేసుక్రీస్తు ప్రభులు వారు ఎలాగైతే తన జీవితంలో ప్రతి విషయంలో నా అంతటా నేను ఏమీ చేయను అని చెప్పేసి ప్రతి విషయంలో దేవుని మీద ఎలాగైతే డిపెండ్ అయ్యి, దేవుని మీద ఎలాగైతే ఆధారపడి తన జీవితం కొనసాగించాడో, మనకు మాదిరి ఎలాగైతే చూపించాడో, మనము కూడా ప్రతి విషయంలో క్రీస్తును అనుసరించాలి. అంటే దేవుని మీద ఆధారపడాలి. క్రీస్తును అనుసరించాలి అంటే దేవుని మీద ఆధారపడాలి. యేసుక్రీస్తు ఎలాగైతే బ్రతికాడో, యేసుక్రీస్తు ఎలాగైతే నడిచాడో, యేసుక్రీస్తు ఎలాగైతే మాట్లాడాడో అలాగే మాట్లాడే ప్రయత్నం, అలాగే జీవించే ప్రయత్నం మనం చేయాలి.
దేవుడు మనల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి అని అనుకునే వరకు తీసుకెళ్లకుండా, దేవుడు మనల్ని శిక్షించాలి అని ఆయన అనుకునేంత వరకు తీసుకొని వెళ్లకుండా ముందుగానే మనం జాగ్రత్త పడితే మంచిది. ప్రతి పురుషుడు సేమ్ టు సేమ్, ప్రతి స్త్రీ కూడా ఇది కూడా చేయలేకపోతే ఇంకెందుకు జీవితం దండగా? ఇది కూడా చేయలేకపోతే మనం నిజంగా చెప్తున్నాను, మీ భర్తలు, నేను కూడా ఒక స్త్రీకి భర్తే కాబట్టి స్త్రీలకు నేను ఇచ్చేటటువంటి సలహా లేదంటే ఒక టాప్ సీక్రెట్ ఏంటి అని అంటే, నీ జీవితంలో మొదటి ప్రిఫరెన్స్ నీ భర్తకి ఇవ్వండి. నీ జీవితం సుఖాంతంగా ఉండకపోతే నన్ను అడగని చెప్తా. ప్రతి విషయంలో ఫస్ట్ ప్రిఫరెన్స్, విలువ నీ భర్తకు ఇచ్చి చూడు. నీ జీవితం ప్రశాంతంగా ఉండకపోతే, నీ జీవితం ఆనందంగా ఉండకపోతే ఆ తర్వాత అడుగు. సో కుటుంబాన్ని చక్కదిద్దుకొని ఈ భూలోకంలో దేవునితో మనకున్నటువంటి రిలేషన్ ఆ బంధం ఆడవకుండా చక్కగా బ్రతికి పరలోకం వెళ్ళటమే కదా మన జీవిత పరమార్థం. అందుకోసమే కదా ఈ గ్రంథం చదవాలి. అందుకోసం ఈ గ్రంథంలో ఉన్న ఏ సిచ్యువేషన్, ఏ సన్నివేశం చదివినా కూడా మన జీవితంలో కావాల్సిన పాఠం మనం నేర్చుకుంటూ ముందుకు సాగితే మనకు అవసరం పడేటటువంటి విషయాలు దేవుడు మనకి ఇస్తూ, బలపరుస్తూ, స్థిరపరుస్తూ ముందుకు నడిపిస్తూ. కాబట్టి ఈ రోజు ఆదాము హవ్వల మధ్య జరిగినటువంటి మిస్టేక్ ఏదైతే ఉందో దానికి గల కారణం ఏమై ఉంటుంది అని చెప్పేసి కాస్త లోతుగా పర్సనల్ గా పరిశీలించేటటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి మనం కూడా మన జీవితంలో మనం కూడా కుటుంబం కలిగి ఉన్నాం కాబట్టి మనం కూడా జాగ్రత్త పడితే బాగుంటుంది. మన కుటుంబం కూడా ప్రశాంతంగా భక్తిలో ఆటంకం లేకుండా ముందుకు సాగాలి అని అంటే థర్డ్ పర్సన్ కి విలువ ఇవ్వకూడదు. మొదటి ప్రియారిటీ మన భర్తకు ఇవ్వగలిగితే బాగుంటుంది మన కుటుంబం. ఈ విధంగా మీరు నేను మనం బ్రతికేటటువంటి ప్రయత్నం చేద్దాం. యాక్చువల్గా ఇంకొక అద్భుతమైనటువంటి విషయం ఇక్కడ ఉంది. అది నేను నెక్స్ట్ వీక్ పంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికి ఇక్కడ వరకు ఆపేసి టైం అయిపోయింది కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. జాగ్రత్తగా ఈరోజు మనకు ఆల్రెడీ తెలిసినటువంటి ఆదాము హవ్వల చరిత్ర అదంతా కాకుండా వారిరువురి మధ్య జరిగినటువంటి ఆ మిస్టేక్, ఆ తప్పు ఇప్పటికీ వేధిస్తుంది అనేటటువంటి విషయం మనకు తెలుసు. అదే పాపం ఇప్పటికీ ప్రపంచాన్ని వేధిస్తుంది. ఎందుకంటే ఆ పాపం వల్లనే కదా స్త్రీకి ప్రసవ వేదన ఆరంభమైంది. ఆ పాపం వల్లే కదా చెమటోడ్చి కష్టపడి పని చేయాల్సిన పరిస్థితి పురుషుడికి పట్టింది. అది ఇప్పటికీ తప్పిందా? తప్పలేదు. కానీ ఎప్పుడు ఆరంభమైంది? అప్పుడు ఆరంభమైంది. ఇప్పటికీ తప్పలేదు. భూమిని సేద్యపరిచేటప్పుడు గచ్చ పొదలు, ముళ్ళ తుప్పలు, ఎంత ప్రయత్నం చేసినా కూడా కలుపు మొక్కలు వస్తూనే ఉంటాయి. కారణం ఎవరు అని అంటే అదే ఆనాడు జరిగిన పాపమే దానికి కారణం. అది ఈ రోజుకి వెంటాడుతుందా లేదా? ఈ రోజుకి వెంటాడు. కాబట్టి దేవుడు పెట్టిన క్రమంలో నడిస్తే ఆనందం, సంతోషం, ప్రశాంతం, శాంతి, సమాధానం మన కుటుంబంలో చోటు చేసుకుంటుంది. కాబట్టి ఆ క్రమాన్ని పురుషుడు నువ్వు మిస్ చేయకూడదు. ఓ స్త్రీ నువ్వు కూడా మిస్ చేయకుండా ఆ క్రమం, దేవుడు పెట్టిన ఆ క్రమాన్ని అక్రమం చేయకుండా నడవగలిగితే చాలు మన జీవితం సుఖాంతంగా ఉంటుంది. ప్రశాంతంగా దేవుని చెంతకు చేరుకోగలం. ప్రార్థన చేసుకుంటాం. పరమాత్ముడా, పరిశుద్ధుడా, పరమందు వాసినుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి, ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడారు నాయన. అసలు ఏం జరిగింది? ఆదాము హవ్వల జీవితంలో జరిగినటువంటి తప్పు, మిస్టేక్ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, అక్కడి వరకు రావటానికి గల కారణం ఏంటి అనే విషయాలు మీరు మా ముందుంచారు తండ్రి. ఇలా లోతైనటువంటి అధ్యయనం చేస్తూ, నేర్చుకుంటూ, మా జీవితాన్ని మేము సరిచేసుకుంటూ మీ పాద సన్నిధిలో మీకు అనుకూలంగా బ్రతుకుతూ, మీకు విలువనిస్తూ మా జీవితంలో బ్రతికి భాగ్యం మాకు అనుగ్రహించమని ప్రాధేయపడుతూ బ్రతిమాల గురించి మీ పాదాల సన్నిధిలో నుంచి మీ ప్రియ కుమారుడు, మా ప్రభు, ఈ లోకరక్షకుడు, మాకు మాదిరి ఉంచిపోయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి నామంలోనే ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచు పొందుకొని ఉన్నాము కదా తండ్రి. ఆమేన్.